కర్ణాటక రాష్ట్ర డీజీపీ ఆఫీసులో రాసలీలలకు సంబంధించిన అధికారిపై వేటు పడింది. ఐపీఎస్ అధికారి రామచంద్రరావును సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీపీ కార్యాలయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. అయితే ఈ వీడియోను రహస్యంగా ఉంచినట్టు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీంతో ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీసీపీ ఆఫీసులో సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీసీపీగా రామచంద్రరావు పనిచేస్తున్నారు. అయితే రామచంద్రరావు ఆఫీసులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇదంతా ఆఫీసులో ఉన్న సీసీటీవీ రికార్డ్స్ లో రికార్డ్ అయింది. ఇక ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో రాసలీలల వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. దీంతో ఈ అంశంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. ఈ వీడియోలపై నిన్న విచారణకు ఆదేశించగా నేడు సస్పెండ్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, ఈ వీడియోని తనకు గిట్టని వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పెట్టారని ఐపీఎస్ అధికారి రామచంద్రరావు ఆరోపించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రరావు గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రంజారావు తండ్రి.